వెల్కమ్ టు గాడ్ టీవీ తెలుగు. గాడ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. ప్రియులారా, మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. హైదరాబాద్ సమీపంలో జన్వాడ గ్రామంలో దళిత క్రైస్తవులపై జరిగినటువంటి దాడిని మానవ హక్కుల నేర నిరోధక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే పిల్లరా, ఈ యొక్క సంఘటన చాలా చాలా బాధాకరమైనటువంటిది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వము నిందితులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల నేర నిరోధక సంఘం జాతీయ చైర్మన్గా డిమాండ్ చేస్తున్నాను. వాస్తవంగా జన్వాడ గ్రామంలో ఏం జరిగింది, దళిత క్రైస్తవులపై ఎందుకు దాడి జరిగింది, గొడవ ఏ విషయంలో వచ్చింది అన్న విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి దళిత క్రైస్తవులను టార్గెట్గా చేసుకొని ఆ గ్రామంలో కొందరు వ్యక్తులు ఎవరైతే క్రైస్తవ్యం అంటే పడక, క్రైస్తవులంటే అసూయ, ద్వేషం, విద్వేషము వారిలో నింపుకొని గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి జన్వాడ గ్రామంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులను వేధించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే చాలాసార్లు కొందరు యూత్ను పట్టుకొని, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూత్ వారు వేధిస్తూ వచ్చారు. కానీ యూత్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కానీ ప్రభువును నమ్మినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవ్వరు కూడా వారి యొక్క డిమాండ్కు, వారి యొక్క ఒత్తిడికి తలొగ్గకుండా, వారు గర్వాపస కావాలని ఒత్తిడి చేసినా కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, గర్వాపస కాకుండా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనుకుంటూ జన్వాడలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ కూడా ఉన్నారు. అయితే వారిని టార్గెట్గా చేసుకొని వారిపై ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనతో ఉంటున్నటువంటి వారు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జన్వాడ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంపీటీసీ కావచ్చు, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పోకిరి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లరా, ఆ గ్రామంలో జన్వాడ గ్రామంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సిసి రోడ్డు పనులు జరుగుతున్నాయి. జన్వాడ గ్రామంలో రోడ్డు వేసినటువంటి హెచ్ఎండిఏ అధికారి అయినటువంటి డిప్యూటీ ఇంజనీర్ గారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ పైన, అదే రకంగా మాజీ ఎంపీటీసీ పైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదులో పరిగణలోకి తీసుకొని పోలీసులు వారిపైన సెక్షన్ 447, 427, 431, 506 మరియు 3 PDPPA యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ యొక్క ఫిర్యాదు యొక్క సారాంశము ఏంటంటే పిల్లరా, అక్కడ మేము ఆల్రెడీ 24 ఫీట్ల రోడ్డు, సీసీ రోడ్డు వేయడానికి మార్కింగ్ చేశాం. కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ వీరిద్దరు కూడా ఫోన్ చేసి మాపై ఒత్తిడి చేశారు. అయినా మేము ఒప్పుకోలేదు, తర్వాత ఇద్దాంలే, చూద్దాంలే అని చెప్పాము. కానీ వాళ్ళు ఫోన్లో మాకుతో చెప్పిన మాట ఏంటంటే, మీరు చర్చి గోడ వరకు కంపల్సరీ రోడ్ వేయాలి అని చెప్పారు. మేము ఒప్పుకోలేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి మా వర్కర్స్తో గొడవపడి వారు ఆ యొక్క ఎక్స్ట్రా చర్చికి గోడను ఆనుకొని రోడ్డు వేయడానికి వారు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అక్కడ గొడవ జరిగింది. అలాగే మేము వేసినటువంటి రోడ్డు కూడా డ్యామేజ్ అయింది. ఇందుకు బాధ్యులైనటువంటి వారిపైన, ఈ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పైన చర్య తీసుకోవాలని హెచ్ఎండిఏ అధికారి
మరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. అది కేసు రిజిస్టర్ అయింది. ఆ రోజు వాస్తవంగా ఏం జరిగింది అన్న విషయము ఒకసారి ఈ వీడియోను మీ ముందుంచుతున్నాను, దయచేసి చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఆల్రెడీ రోడ్డు వేసి ఉంది. కానీ ఎవరైతే ఈ జనాభా ఉన్నారో ఆ జనాభా ఇటు రోడ్డుకును చర్చికి మధ్య భాగంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్డు వేయాలని ఒత్తిడి చేశారు. అలాగే మిల్లర్స్ను తీసుకొచ్చి ఆ వర్కర్తో ఒత్తిడి చేసి ఎలాగైనా రోడ్డు వేయడం కోసం సుమారు మరి 200కు పైగా ఆ గ్రామస్తులందరినీ ఉసిగొల్పుని తీసుకొని వచ్చారు ఆ గ్రామ మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీ. కారణం ఏంటంటే వీళ్ళను ఎలాగైనా గిచ్చి గొడవ పడాలి. ఆల్రెడీ రోడ్డు వేసేసారు, ఇచ్చండి వాళ్ళు. కానీ మరలా మిల్లర్స్ను తీసుకొని వచ్చి ఎలాగైనా సరే చర్చి వరకు రోడ్డు వేయాలని, ఈ క్రమంలో గొడవ జరుగుతుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కొడదాము అన్న ప్రీ ప్లాన్డ్గా పథకం ప్రకారంగా ముందే ప్రిపేర్ అయ్యి సిద్ధపడి అప్పటికప్పుడే వాళ్ళు అక్కడికి వచ్చేసి మరి ఇంత దౌర్జన్యంగా దాడి చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు ఆల్రెడీ కొట్టిన తర్వాత కూడా ఆపకుండా మళ్ళా దురాక్రమణ ద్వారా ఇంత బలాత్కారంతో రోడ్లు వేస్తున్నారు. నిజంగా మనకు రోడ్డు వెడల్పు కావాలి అనుకున్నప్పుడు చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఇల్లీగల్గా ఎంత దౌర్జన్యంగా మంది మార్బలాన్ని ఉపయోగించి ఇక్కడ మనం చూస్తే వారి యొక్క అహంకారము క్లియర్గా కనబడుతుంది. ఎంత దౌర్జన్యంగా, ఎంత అక్రమంగా, ఎంత గూండాగిరి విధానంలో వీళ్ళు ఈ రోడ్ వేస్తున్నారో ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది పిల్లలు. సో
ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఆ రోజు మరి దళిత వ్యక్తి అయినటువంటి బాలయ్య అనే వ్యక్తి మరి ఆ రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు యొక్క సారాంశము ఆ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సుమారు 200 మంది వ్యక్తులను తీసుకొని వచ్చి మాకు ఎదురు చెబుతారా మీరు అని చెప్పి కులం పేరుతో వారిని దూషించి దుర్భాషలాడుతూ వారిని కొట్టడము ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మానవతావాదులు ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, అలా చేయడం సమంజసమేనా? ఇంత దౌర్జన్యంగా చేసి వారు చర్చిలో పోయి దాక్కున్నా కూడా చర్చి తలుపులు కిటికీలు బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళపై రాళ్ళు వేయడము, కర్రలతో దాడులు చేయడము, రాడ్లతో కొట్టడము, చర్చి రేకులు ఉడవికి అందులో నుంచి కిందికి రాళ్ళు వేయడము, అక్కడ చర్చి పైన ఉన్నటువంటి శిలువను ధ్వంసం చేయడము, ఇదంతా కూడా అసూయ ద్వేషంతో చేసినటువంటి పనిగా క్లియర్గా అర్థమవుతుంది. ఇంత అసూయ ఇంత ద్వేషం సరిపోదన్నట్టు తిరిగి ఎవరినైతే కొట్టారో వారి మీదే కేసు పెట్టాడు, కౌంటర్గా కేసు. వీళ్ళు ఇచ్చారు సరే, పోలీసు వాళ్ళు కనీసము ఆలోచించాలి కదా. అయ్యో వాళ్ళని మీరు కొట్టి వాళ్ళ మీదనే ఫిర్యాదు చేస్తారా అని చెప్పేసి కనీసము అడిగి వద్దురా బాబు మీరు చేసే తప్పు అని చెప్పాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. కానీ అది కాకుండా కౌంటర్గా కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే గాయపరచబడ్డారో, ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరైతే దాడికి గురి అయినారో వాళ్ళను 5గురిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు పంపించారు. అలాగే మతోన్మాదులను కూడా 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీరు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మీరు ఏ వర్గానికి చెందిన వారైనా పర్వాలేదు, కానీ మానవత్వాన్ని చంపుకొని ఇలాంటి యొక్క అసూయ ద్వేషంతో పగతో రగిలిపోయి ఇలా దాడి చేస్తున్నటువంటి వారిని సమర్థించడము, ప్రోత్సహించడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నా. అయితే దాడికి గురైనటువంటి మన క్రైస్తవ సహోదరులను మరి హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ జాతీయ చైర్మన్గా మేము మరి వారిని హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని సందర్శించి పరామర్శించి గాయపడినటువంటి వారి కుటుంబాలకు మరి భరోసా ఇచ్చాము. మేము మీకు తోడుగా ఉన్నామని, క్రైస్తవ సమాజం అంతా మీకు తోడుగా ఉంది అని తెలియచేశాం. ఆ రీతిగానే వారిని ఓదార్చి ధైర్యపరిచి వారి ఖర్చుల కోసం కొంత ఆర్థిక సహాయం అందించి రావడం జరిగింది.
కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దయచేసి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సంఘటనలు చూసి చాలా బాధపడుతున్నాము.